రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఇప్పుడు నువ్వు చాలా లక్కీ చామ్ ఇప్పుడు తెలుగు టాలీవుడ్కి ఆన్ అండ్ ఆఫ్. అంటే ఎవరండి హీరోయిన్ అంటే హెబ్బా పటేల్. అబ్బా హెబ్బా పటేల్ ఉందా అని చెప్పి వెళ్తున్నారు జనాలు థియేటర్కి. సో నీకు ఎలా అనిపిస్తుంది నీ కెరీర్ గ్రాఫ్? That I want Satya in every movie of mine. ఇలాగే ఏడిపిస్తుంది నన్ను. Hero, whoever, no problem. Satya has to be there in my movie. అంతేనా? నేను ఉండాలి నీకు. Compulsory. సరే, ఐ విల్ టాక్ టు ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. Council. సరే, ఇంకా తర్వాత వైజాగ్ షెడ్యూల్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. వైజాగ్ సాంగ్స్ అవన్నీ. తర్వాత మీరు ఫారెన్ లో కూడా షూట్ చేశారు కదా? ఎక్కడ? Italy. చాలా ఎంజాయ్ చేసింది. Yeah, I enjoyed a lot. It was a very beautiful country. కొట్టుకున్నారు ఏంటంటే అబ్బాయిని చేయడం వల్ల నేను కూడా చాలా ఎంజాయ్ చేశా. మీరు కూడా ఏమన్నా అడగండి నన్ను. You also wanted to come? No. Are you told me no, tell them to put one montage for me also in the song. మాంటేజ్ చేయడం కోసం మనం రేటుకి చెట్లు పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఒక్క మౌంటైజర్ పట్టుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి అడిగా, బట్ కుదరలేదు వాళ్ళకి. ఢిల్లీ తీసుకెళ్ళమని. మాంటేజ్ ఎక్కడ షూట్ చేశారు? ఇక్కడ షూట్ చేశారు. ఆ సాంగ్ లో మాంటేజ్ ఎక్కడ మనం రిసార్ట్స్ లో షూట్ చేశాం కదా. ఎవరు డాన్స్ మాస్టర్ ఎవరు? నేను యాక్చువల్లీ చాలా బాధపడ్డా. అది తీశారు, కేక్ అది ఉండుంటే అద్దరిపోదు అసలు. అంటే అదే పార్టీలో మందు కూడా పెడదాం అన్న డైలాగ్ అది ఉంచుతారేమో అనుకున్నాను నేను. కానీ చేంజ్ చేయడానికి టైం సరే. అది మంచి మాంటేజ్ అండి. అద్దరిపోదు. నాకు చూసి ప్రతిసారి నవ్వు వస్తుంది. అది పెడదాం అనుకున్నా సరే టైం సరిపోలే. ఓవర్సీస్ అయితే పంపించాలి కదా. కానీ బ్లైండ్ గా చేయడానికి మీరు మొత్తం కన్ను బ్లైండ్ పర్సన్ ఏంటి, కన్ను ఆర్పరా? ఆర్పరు అని కాదు, కళ్ళు ఆరుతారు అని చూడగానే నోటీస్ అవ్వడానికి. అని మీరు మాక్సిమం ప్రతి అంటే మాట్లాడుతున్నారు కళ్ళజోడు ఉన్నప్పుడు పర్లా, ప్రతి బాడీ లాంగ్వేజ్ లోని మీకు కళ్ళు ఓపెన్ చేసే చేశారు. కళ్ళజోడు ఉన్నప్పుడు అయితే పర్లా, తెలియదు కదా. కళ్ళజోడు లేకపోతే నాకు బేసిక్ గా చాలా ఎక్కువ బ్లింక్ చేస్తా కదా, కష్టం కదా. అంటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే గాలి వస్తూ ఉంటుంది ఉంటే అంటే మళ్ళీ సార్ కానీ మనం చాలా వన్మూర్లు చేసాం పర్టికులర్ గా దానికి కదా. గాలి వస్తుంది, సడన్ గా ఏమైనా వచ్చినా సరే తెలియకుండా కన్నా రప్పేస్తాం కదా. సో వాటికి తప్పలేదు ఇంకా.